హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో ఇఫ్ ఎల్స్ ఇఫ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇఫ్ అయిపోయింది అంటే వన్ సింగిల్ కోడ్ యూస్ చేసినప్పుడు, ఒకవేళ అది ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నప్పుడు మనకు ఇఫ్ ఎల్స్ యూస్ చేస్తాం, మల్టిపుల్ కండిషన్ ఉన్నప్పుడు ఎల్స్ ఇఫ్ యూస్ చేస్తాం. ఇప్పుడు సెలెక్ట్ చూద్దాం. అసలు సెలెక్ట్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ ని బేస్ చేసుకొని మెనీ వాల్యూస్ తోటి కంపేర్ చేయడం. ఇక్కడ వరకు వచ్చేటప్పటికి కంపారిజన్ ఉంటుందన్నమాట. మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని, గ్రేటర్ దెన్ అని అలా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒకే వాల్యూ ఉంటుంది, అంటే ఎగ్జాక్ట్ వాల్యూ తోటి మనము మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి టైంలో మనము సెలెక్ట్ కేస్ దాన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ దేనికైనా యూజ్ చేయొచ్చు. మనం ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కోసము, డాష్ బోర్డ్ క్రియేట్ చేసేటప్పుడు ప్రోగ్రెస్ ట్రాకర్ కోసం యూజ్ చేయొచ్చు. అలానే హెచ్ఆర్ సిస్టంలో వీక్ డేస్ గురించి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ఒకవేళ మండే ట్యూస్డే ఇచ్చినప్పుడు వీక్ డేస్ అని రావాలి, సాటర్డే సండే వచ్చినప్పుడు వీకెండ్ డేస్ రావాలి. ఇలా మనము వాటి కోసము, అంటే హెచ్ఆర్ సిస్టమ్ వాటి కోసము ఈ సెలెక్ట్ కేస్ ని యూజ్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఒకటి సింటాక్స్ చూద్దాం. సేమ్ ఎల్సిఫ్ ఉంది కదా, సేమ్ దానిలాగే ఉంటుంది దీని సింటాక్స్ కూడా. కాకపోతే సెలెక్ట్ కేస్ వేరియబుల్ అనేది ఉంటుంది. మనం ఇక్కడ సెలెక్ట్ ఇచ్చేసి కేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్ ఇచ్చేసిన తర్వాత కేస్ 1 ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ వాల్యూని అది కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఇది ట్రూ అయిపోయింది అనుకోండి, మనకి ఇక్కడే స్టాప్ అయిపోయి రిమైనింగ్ ఆన్సర్ అనేది పాపప్ అవుతుంది. ఐ మీన్ మెసేజ్ వస్తుంది, అవుట్పుట్ అనేది ఉంటుంది. ఒకవేళ అది ఫాల్స్ అయితే నెక్స్ట్ ట్రూ అవుతుంది. ఒకవేళ అది ఫాల్స్ అయితే మళ్ళీ ఇంకొక వాల్యూకి వెళ్తుంది, అది కూడా ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఎల్ స్టేట్మెంట్ లోకి వచ్చి మనకి నన్ ఆఫ్ ది మ్యాచ్ అని కానీ మనం ఏ టెస్ట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మనకి వాల్యూ అనేది అవుట్పుట్ వస్తుంది. ప్రెసెంట్ ఇప్పుడు మనము దీన్ని చూద్దాం. గ్రేడ్స్ ని ట్రాక్ చేద్దాం. అంటే ఇప్పుడు గ్రేడ్ అనేది ఏ అయితే ఎక్సలెంట్ రావాలి, బి అయితే గుడ్ రావాలి, సి అయితే యావరేజ్ అని రావాలి. ఈ మూడు కాకుండా డి కానీ అనదర్ ఏదైనా ఉంటే మాత్రం మనకి ఇన్వాలిడ్ గ్రేడ్ అనేది రావాలి. ఫస్ట్ నేను బీబీ ఎడిటర్ ని ఓపెన్ చేస్తున్నాను. బీబీ ఎడిటర్ లో ఇన్సర్ట్ లోకి వెళ్ళి మాడ్యూల్ క్లిక్ చేశాను. ఈ మాడ్యూల్లో నేను సబ్ ప్రొసెసర్ ఏంటి, మనకి సబ్ ఇచ్చేసాం. ప్రొసెసర్ గ్రేడ్ స్ట్రెక్, నేను గ్రేడ్ స్ట్రెక్ అని ఇచ్చాను. నెక్స్ట్ డిమ్, మనకి దేన్ని అసైన్ చేయాల్సింది గ్రేడ్ ని కదా, సో నేను గ్రేడ్ వేరియబుల్ తీసుకున్నాను. గ్రేడ్ యాజ్ ఏంటి, ఇక్కడ గ్రేడ్ అనేది ఏబిసిలో ఉంది. లాస్ట్ టైం మనం ఇంతకుముందు చేసిందంతా ఇంటీజర్ టైప్ లో ఉందండి, 1 2 3 నెంబర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి ఏబిసిడి అనేది టెస్ట్ ఉంది, సో మనము స్ట్రింగ్ అనే దాన్ని తీసుకున్నాం. తర్వాత ఇన్పుట్ బాక్స్ ఇచ్చేద్దాం. ఇక్కడ కూడా ఎందుకో మనం గ్రేడ్ అనేది ఇవ్వకుండా ఇన్పుట్ బాక్స్ ఇద్దాము. గ్రేడ్ ఈక్వల్ టు ఇన్పుట్ బాక్స్. ఇన్పుట్ బాక్స్ లో నాకు ఏం కావాలి, జస్ట్ ఎంటర్ యువర్ గ్రేడ్ అని ఇచ్చేసాను. క్లోజ్ చేసేసాను. ఇక్కడ వరకు సగం అయిపోయింది. అంటే మనకి కావాల్సిన సబ్ ప్రొసెసర్ లో ఉండే కోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను కండిషన్స్ ని అప్లై చేస్తున్నాను. మనకి కండిషన్స్ ఏంటి, సెలెక్ట్ కదా, సెలెక్ట్ మనకి సింటాక్స్ ఏముంది, సెలెక్ట్ అని ఇవ్వాలి, నెక్స్ట్ కేస్ అని ఇవ్వాలి, తర్వాత వేరియబుల్ ఇవ్వాలి. వేరియబుల్ ఏంటి మనకి ఇక్కడ గ్రేడ్, సో వేరియబుల్ గ్రేడ్ ఇచ్చేసాను. ఇప్పుడు సింటాక్స్ ప్రకారం చూద్దాము. ఈ సింటాక్స్ ఏముంది చూడండి, ఇచ్చేసాం కేస్ వాల్యూ 1. కేస్ వాల్యూ 1 అంటే ఏంటి, మనకి ఇక్కడ ఏ కేస్ వాల్యూ 1 అంటే ఏంటి, మనకి వాల్యూ 1 అంటే ఏ. సో నేను ఒకవేళ ఏ కన్నా అయింది అంటే నాకు మెసేజ్ బాక్స్ ఏమని రావాలి, ఎక్సలెంట్ అని రావాలి. ఓకే, నెక్స్ట్ నేను ఇంకొక కేసు తీసుకుంటున్నాను. ఇంకో కేసు ఏంటి, కేస్ బి అయినప్పుడు మనకి ఏం రావాలి, మెసేజ్ బాక్స్ వచ్చేటప్పటికి మనకి గుడ్ అని రావాలి. సో గుడ్, కింద గ్యాప్ ఇచ్చేసాం. తర్వాత ఇంకో కేసు ఏంటి, మనకి ఇంకేమైనా కేసు ఉందా ఒకసారి చూద్దాము. మనకు ఉండేది ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి కూడా ఉంది. సి ఉంటే యావరేజ్, సో నేను అగైన్ సి ఇచ్చేసి ఒకవేళ సి కన్నా అయింది అంటే నాకు మెసేజ్ బాక్స్లో యావరేజ్ అనేది రావాలి. యావరేజ్ ఇచ్చేసాను. ఎందుకు మనం అంత గ్యాప్ ఇస్తున్నామో క్లియర్గా బాగాలేదు, అందుకని నేను కొంచెం ఫార్మేట్ చేసుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత
నెక్స్ట్ ఇదంతా అయిపోయింది, ఏ అయిపోయింది, బి అయిపోయింది. ఇది ఏది కాకపోతే మనకేంటి కేస్ ఎల్స్ కావాలి. సో కేస్ ఎల్స్ వచ్చినప్పుడు మెసేజ్ బాక్స్ ఏం రావాలి మనకి? మెసేజ్ బాక్స్ వచ్చేటప్పటికి ఇన్వాలిడ్ గ్రేడ్ అని రావాలి నాకు. ఇన్వాలిడ్ గ్రేడ్ అని వచ్చేసి క్లోజ్ అయిపోవాలి. సో నేను ఇక్కడ ఎండ్ చేయాలి కదా. ఎండ్ చేయాలంటే ఏం చేయాలి ఒకసారి చూద్దామా? సింటాక్స్ లో ఎండ్ సెలెక్ట్ అని చెప్పేస్తే అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, మొత్తం క్లియర్ అయిపోయిందా? ఎండ్ సెలెక్ట్ని కూడా ఎండ్ చేసేసాను నేను. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. గ్రేడ్ ఇచ్చాము, దానికి స్ట్రింగ్ ఇచ్చాము, డేటా టైప్ ఇచ్చేసాము, మనకు కావాల్సిన గ్రేడ్ ఇన్పుట్ వాల్యూ ఇచ్చాము. కేసెస్ ఏ అయితే ఎక్సలెంట్ రావాలి, బి అయితే గుడ్ రావాలి, సి అయితే యావరేజ్ రావాలి. ఓకే, ఇది కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఓకే చూడండి, నన్ను ఎంటర్ చేయమని అడుగుతుంది, గ్రేడ్ని ఎంటర్ చేయంటుంది. నేను బి ఎంటర్ చేస్తాను, ఏమవుతుందో చూద్దాం. బి ఎంటర్ చేస్తే గుడ్ వచ్చింది. ఓకే, నాకు అగైన్ కావాలి, నేను ఇక్కడ డి ఎంటర్ చేస్తాను, ఇన్వాలిడ్ వస్తుందేమో చూద్దాం. ఎస్, ఇన్వాలిడ్ అని వచ్చేసింది. ఇప్పుడు ఓకే, ఆల్రెడీ డ్యూరేషన్ కంప్లీట్ అయిపోయింది, 6 minutes అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం నెస్టెడ్ అనేది దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో సెలెక్ట్ అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్రెడీ మనము ఇఫ్ చూసేసాము, ఇఫ్ ఎల్స్ చూసేసాము, ఎల్స్ ఇఫ్ చూసేసాము, సెలెక్ట్ చూసేసాము. నెక్స్ట్ నెస్టెడ్ చూద్దాము. అది చాలా ఈజీ, సేమ్. అది ఎలానో నెక్స్ట్ వీడియోలో చూద్దాంలేండి, అది కూడా సింపుల్ గానే ఉంటుంది. ఇప్పుడు సెలెక్ట్ కి